Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की బెస్ట్ న్యూరో సర్జన్. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు. 2 ఏళ్ల నుంచి సంసారం సాఫీగా సాగుతోంది. కానీ టిఫిన్ కోసం చేసిన చట్నీ వాళ్ళ జీవితాల్ని తలకిందులు చేసింది. అవును, మీరు విన్నది నిజమే. చట్నీయే కొంప ముంచింది. చట్నీ కోసం జరిగిన వివాదంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. చనిపోయిన భార్య భర్త ఒక ప్రముఖ నిర్మాత దగ్గర కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం గోపతండాకు చెందిన రమణ, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తెగళ్లపాడుకు చెందిన బానోతు చందన 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రమణ సినీ నటుడు ఒక నిర్మాత వద్ద డ్రైవర్ గా పనిచేస్తుండగా అతని భార్య చందన ఓ గోల్డ్ షాప్ లో ఉద్యోగం చేస్తోంది. వీళ్ళిద్దరూ బంజారాహిల్స్ లోని ఇందిరానగర్ లో అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అయితే ఆదివారం రాత్రి వీళ్ల మధ్య చట్నీ కోసం ఓ గొడవ జరిగింది. చట్నీ ఎక్కువ వేశావంటూ భార్యను రమణ తిట్టాడు. ఆ వివాదం పెద్దది కావడంతో ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఉదయాన్నే భర్త రమణ డ్యూటీకి వెళ్లిపోయాడు. భార్య పలుమార్లు వీడియో కాల్ చేసినా భర్త స్పందించలేదు. దీంతో ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు చెప్పి ఫోన్ పెట్టేసింది. అయితే వెంటనే రమణ ఇంటి యజమానికి ఫోన్ చేసి ఫ్లాట్ కి త్వరగా వెళ్లాలని చెప్పగా స్థానికులతో కలిసి ఆయన ఇంటికి చేరుకున్నాడు. తలుపుల్ని ఎలాగోలా పగలగొట్టి లోపలికి వెళ్లేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెప్పినట్టుగానే భర్తపై కోపంతో చందన సూసైడ్ చేసుకుంది. భార్య భర్తల మధ్య గొడవలు సహజం. వాటిని సర్దుకొనిపోతే సంసారం సాఫీగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు చిన్న కారణం పెద్ద సమస్యకు దారితీస్తుంది. చాలా మంది తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా చట్నీ కోసం జరిగిన గొడవ ప్రాణాల్ని తీయడం విషాదం నింపుతోంది.